మంచిది ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుని కృపను బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి మరి యొక్క రాత్రికాల సమయంలో సృష్టి మనుషులపై తిరుగుబాటు ఎందుకు చేస్తుంది? ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. సృష్టి మనుషులపై తిరుగుబాటు చేస్తుంది. ఎందుకు తిరుగుబాటు చేస్తుంది అని మనము ఆలోచన చేస్తే ప్రియులారా, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త ఈ భూమి మీద ఈ సృష్టి అంతటినీ కూడా తన స్వాధీనంలో ఉంచుకొని మనుషుల యొక్క అజ్ఞానంపై జ్ఞానోదయం కలుగజేయటానికే ఈ సృష్టి ప్రియులారా దేవుడి సృష్టిని వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ సృష్టిని మనం గమనిస్తే ఎందుకు ఈ విపత్తులు వస్తున్నాయి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, భూకంపం ఎందుకు వస్తుందంటే భూగర్భ శాస్త్రవేత్తలు ఏమంటారంటే, వాళ్ళ పరిశోధనలో తేలేది ఏంటంటే భూమిలో పలకలు సర్దుకుంటున్నాయి, భూమి సర్దుబాటు జరుగుతుంది అని అంటుంటారు భూగర్భ శాస్త్రవేత్తలు. వాతావరణం శాఖ వారు వాతావరణం గురించి ఏం చెప్తుంటారంటే, బంగాళాఖాతంలో వాయుగుండం అండి, ప్రకృతిలో మార్పులే ఈ మార్పులు వాతావరణంలో ఈ సముద్రం యొక్క పరిస్థితిని బట్టి ఈ యొక్క వాతావరణ శాఖ వారు ప్రకృతిలో జరుగుతున్న మార్పులు దీనికి మనం ఏం చేయలేమండి అంటుంటారు. ఈ శాస్త్రాలు భూగర్భ శాస్త్రవేత్తలు కానివ్వండి, ప్రకృతి వాతావరణ శాఖ వారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్పేటటువంటి మాటలు ఏమిటంటే, జరుగుతున్నటువంటి విపత్తులను బట్టి ప్రకృతిలో మరి ఇలాంటి మార్పులు వస్తాయంటే అని అంటుంటారు. కానీ దేవుని యొక్క గ్రంథాన్ని వారు గ్రంథం గురించి ఆలోచించరు. కానీ ఈరోజు మనం సృష్టి మనుషులపై తిరుగుబాటు ఎందుకు చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులే దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి దేవునిపై తిరుగుబాటు చేయటం వలన ఈ సృష్టి మనుషులపై తిరుగుబాటు చేస్తుంది. ఎందుకంటే దేవుని ఆయుధాలు ఇవి, సృష్టి దేవుని ఆయుధం. కాబట్టి ఎందుకు మనుషులపై తిరుగుబాటు చేస్తుందంటే, మనుషులు ఈరోజు ఎలా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, అక్కడ చెప్పబడిన మాట చూస్తే 29వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనంలో చూస్తే, ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గన్నపరుస్తున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. కాగా నేను మరలా ఈ జనుల యొద్ద ఒక ఆశ్చర్య కార్యం జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేసి వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకట్లో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. పిల్లలు మనం ఆలోచన చేస్తే, సర్వమానవాళి కూడా ఈరోజు దేవుని పేరు చెప్పే ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు, ఎక్కడ చూసినా మందిరాలే కనపడుతున్నాయి, ఎక్కడ చూసినా ఆలయాలే కనపడుతున్నాయి. ఈ సారిన నేల మీద అందరూ భక్తులుగా ఉన్నారు, కానీ వారి భక్తి
నోటి మాటల భక్తి. వారి భక్తి పెదవుల వరకే భక్తి, పెదవుల మీద భక్తి, కానీ హృదయము దూరంగా ఉంచుకుని ఉన్నారు అంటున్నాడండి. అలాగే లోలోపల మరుగుపరుస్తున్నారట, మరుగు చేయ చూస్తూ వారికి శ్రమ అంటున్నారు. ఈరోజు ప్రియులారా, ఇంతగా జరుగుతున్నప్పుడు దేవుడు ప్రియులారా తన ఆయుధాలైనటువంటి, దేవుని ఆయుధాలు ఏమిటాయనంటే సృష్టి. ఈ సృష్టిలో ఆయన ఆయుధాలు ఏంటో చూద్దాం. ఆయన ఎలా పనిష్మెంట్ ఇస్తున్నాడో చూద్దాం. ఆయన పనిష్మెంట్ ఎలా ఇస్తున్నాడో 29వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ అధ్యాయము యెషయా గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఉరుముతోనూ, బాగా ఆలోచన చేయాలి ప్రియుల, ఇక్కడ ఉరుముతోనూ, భూకంపంతోనూ, మహాశబ్దంతోనూ, సుడిగాలి తుపానులతోనూ, దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన ఆయుధాలు సృష్టి చూడండి. ఉరుముతోనూ, భూకంపంతోనూ, మహాశబ్దంతోనూ, సుడిగాలి తుఫానులతోనూ, దహించగాలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, భూమి మీద శిక్షలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే శ్రమ, దేవునికి దూరంగా ఉన్నటువంటి ప్రజల పట్ల. దేవునికి దూరం అయిపోతున్నారు, హృదయం లేదు దేవునికి. ఏ హృదయం అయితే దేవునికి దూరం అయిపోయిందో ఆ దూరమైన హృదయాన్ని బట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులపై సృష్టి తిరుగుబాటు ఎందుకు చేస్తుందని మనం ఆలోచన చేస్తే, దేవునికి దూరం అయిపోవటం వలనే మనుషులు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతున్నారో ఆ దూరమైపోయినటువంటి వారందరికీ కూడా జ్ఞానోదయం కోసం ఈ సృష్టి ప్రియులారా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. భూగర్భ శాస్త్రవేత్తలకు అర్థం కాంది, వాతావరణ శాఖ వారికి అర్థం కాంది, ప్రభుత్వాలకు అర్థం కానిది, అధికారులకు అర్థం కానిది. ఇది అంత గొప్ప మహాజ్ఞానం ప్రియులారా. ఇది ఈ మహాజ్ఞానము ఈ లోకాధికారులకు ఎవరికి తెలియదు ప్రియులారా. అంత గొప్ప మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో ఉంది ఈరోజు. ఈ మహాగ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు రాయించాడు. సృష్టి ఆయన ఆయుధం ఉరుము, భూకంపము, మహాశబ్దంతో, సుడిగాలి తుఫాన్లతో ఈరోజు ఈ సృష్టి అంతా అతలాకుతలమైపోతుంది ప్రియులారా. వరదలతో పర్వతాలు కదిలిపోతున్నాయి, గుట్టలు కరిగిపోతున్నాయి. ఇవన్నిటికి గల కారణం ఏమిటంటే మానవుడే. ఎప్పుడైతే తన హృదయాన్ని దేవునికి దూరం చేసుకున్నాడో, లోపల దేవునికి కనపడకుండా మరుగుపరుస్తున్నాడో, శ్రమ అంటున్నాడు ప్రియులారా. ఇవన్నీ ఎందుకు మనుషులపై తిరుగుబాటు చేస్తుంది? సృష్టి మనుషులపై తిరుగుబాటు ఎందుకు చేస్తుంది అంటే, సృష్టించిన సృష్టికర్త మాటలకు దూరమైపోయినప్పుడు సృష్టితో జ్ఞానోదయం కలిగిస్తున్నాడు ప్రియమైన వారులారా. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఈ భూమి మీద మొట్టమొదటిగా సర్వమానవాళిని జలప్రళయంతో ముంచటం జరిగింది ప్రియులారా. సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్నిగంధకాలతో ముంచటం జరిగింది ప్రియమైన వారులారా. ఇక మనం ఆలోచన చేస్తే సృష్టి మనుషులపై ఎందుకు తిరుగుబాటు చేస్తుంది అంటే, దేవునికి దూరం అయిపోయినటువంటి ఈ సర్వమానవాళికి జ్ఞానోదయం కలిగించడం కొరకే. అందుకే భక్తులైనటువంటి వారికి కూడా జ్ఞానోదయం కలగడం కోసం దేవుడు ప్రియులారా తన యొక్క
పిల్లలు దూరమైనప్పుడు దేవుడు కూడా కొన్ని తుఫాన్లు రప్పిస్తుంటాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోయినటువంటి దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయినటువంటి ఏమండి దేవుడు నినివేకెళ్ళం అంటే యోనాని ఆయన తర్షీషుకు ప్రయాణం అయిపోతూ ఉంటాడు. దేవుని సన్నిధిలో నుండి దేవుని మాట విని దేవుడు ఎప్పుడైతే ఏ పట్టణానికైతే వెళ్ళమన్నాడో యోనాని ఆ పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి ప్రయాణం అయిపోతుంటాడు. తర్షీషు పడవ వాడ ఎక్కగానే ఆ వాడలో గొప్ప తుఫాను బయలుదేరింది. ప్రియమైన వాళ్ళరా, నిజంగా పిల్లలు మనం ఆలోచన చేస్తే సృష్టి తిరుగుబాటు చేసింది, యోనాపై తిరుగుబాటు చేసింది. ఎప్పుడైతే వాడ బద్దలైపోయే పరిస్థితుల్లో అప్పుడు చెప్తుంటాడనమాట యోనా. ఒక్కసారి మనం ప్రియులారా, ఇదంతా మనకు తెలిసినటువంటి విషయాలే. మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ లోక అధికారులకి లోకంలో ఉన్నటువంటి మనుషులకు తెలియనటువంటి మహాజ్ఞానం మన చేతిలో ఉంది. కాబట్టి ఈ మహాజ్ఞానాన్ని కలిగినటువంటి మనము దేవుని యొక్క కార్యాలను విషయంలో మనము సృష్టి కార్యాలను మనం ఈ సృష్టి ఎందుకు తిరుగుబాటు చేస్తుంది, ఎందుకు ఈ విపత్తులు వస్తున్నాయని మనం ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే దీనికి గల కారణం ఏమిటంటే మానవుడే. అందుకే అక్కడ మనం ఒకసారి యోనా గ్రంథంలో చూస్తే ప్రియులారా, అక్కడ మనం ఎన్నో విషయాలు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రియులారా 4వ వచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రము యందు గొప్ప తుపాను రేగి వాడబద్దలైపో గతి వచ్చెను. అంటే అంత వాడబద్దలైపోయే గతి ఎందుకు వచ్చిందని మనం ఆలోచన చేస్తే ఇక్కడ వారందరూ కూడా ప్రియులారా వారి దేవతను ప్రతివాడు తన దేవతను ప్రార్థించారు. అప్పటికీ ఆగట్లేదు. ఇక పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థించు అనగా ప్రార్థించు, మనం చావకుండా దేవుడు మన ఎందుకు కనికరించునేమో అని. అంటే ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, ఎవరిని బట్టి ఈ కీడు సంభవించింది తెలియటికై మనం చీట్లు వేద్దాం రండని ఒకంతో ఒకరు చెప్పుకున్నప్పుడు యోనా మీదికి సీటీ వచ్చింది. ప్రియులారా ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయినటువంటి ఆకాశమందుండి దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడని చెప్పుకున్నాడు. నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు ఆ మనుషుడు తెలియజేస్తాడు. అంటే మానవుడు అంటే సృష్టి ప్రియులారా తుఫాను ఎందుకు వచ్చిందయ్యా అంటే నిజంగా దేవుని మాటకు దూరం అయిపోతున్నటువంటి యోనాకి జ్ఞానోదయం కలిగించడానికి దేవుడు తుఫాను పుట్టించాడు. అదేవిధంగా ప్రియులారా మనము ఈ సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ సృష్టి ఎదురు చూస్తున్న ప్రియులారా చూడండి, రోమాపత్రికలో చూస్తే 8వ అధ్యాయము 19వ వచనం చూస్తే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుచున్నది. ఈ సృష్టి అనేది ప్రియులారా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాయా అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఈ సృష్టి ప్రియులారా సర్వమానవాళికి శాంతియుతంగా సేవ చేయాలని సేవ చేయాలని ఎంతో ఆశ కలిగి సృష్టి మనుషుల పట్ల ఎంతో ఆశ కలిగింది. సృష్టి ఆశ కలిగి ఉంటే ప్రియులారా ఆశ కలిగిన సృష్టికి నిరాశ ఎదురయ్యింది. ఆలోచించండి, ఆకాశం ఆలకించు, భూమి చెవిగు, నేను పిల్లల పెంచి గొప్పవారిగా చేశాను, కానీ నా మీద తిరుగుబడి ఉన్నారు అంటాడు. కాబట్టి ఈ సృష్టి యావత్తు కూడా ప్రసవ వేదన పడుతుంది. ప్రేమైన వాళ్ళారా, ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము. అంటే సృష్టి పురులారా
మన కొరకు, దేవుని పిల్లల కొరకు ఎదురు చూస్తుంది. అదేవిధంగా దేవుడు ఏదైతే విననటువంటి వారిని కూడా, విననటువంటి వారికి జ్ఞానోదయం కలిగించడానికి కూడా సృష్టి ప్రియులారా అనేక పాత్రలు పోషిస్తుంది. అప్పుడప్పుడు విజృంభిస్తుంది, అప్పుడప్పుడు శాంతియుతంగా ఉంటుంది. ఎందుకంటే కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనంలో ఎంచుకుని ఉన్నాడు. కాబట్టి సృష్టి ప్రియులారా ఎందుకు తిరుగుబాటు చేస్తుంది అని మనము ఆలోచన చేస్తే గ్రంథం ఏం చెప్తుందంటే, మనుష్యులు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతున్నారో, మనుషులు ఎప్పుడైతే స్వార్థపరులైపోతున్నారో, మనుషులు ఎప్పుడైతే భక్తిహీనులైపోతున్నారో, చూడండి రోమపత్రిక 1వ అధ్యాయం చూస్తే ప్రియులారా, మనము 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. అంటే దేవుని కోపము ప్రియులారా పరలోకము నుండి వస్తుందని స్పష్టంగా సమస్త భక్తిహీనత మీద చూసారు ప్రియులరా. దుర్నీతి చేత సత్యమును అడిగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను ప్రియులరా. అందుకే ప్రియులరా దేవుని యొక్క ఆయుధాలు ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టి ప్రేమైన వాళ్ళరా, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క గాలి, నీరు, అగ్ని, ఆకాశము, ఈ భూమి మనుషులపై ఎందుకు తిరుగుబాటు చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఈ విపత్తులు వస్తున్నాయని మనం పరిశోధన చేస్తే, దేవుని నీతికి వ్యతిరేకంగా దుర్నీతిగా మనుషులు మారిపోయినప్పుడు, భక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలించినప్పుడు వారందరూ బొత్తిగా దారి తొలగి ఉన్నారు అని కీర్తనకారుడు 14వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది ప్రియులారా. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనకి ఈ విషయాలు దేవుడు ఎంత చక్కగా మనకి ఎంతో లోతైన విషయాలు మన కొరకు రాయించాడో, ఈ విషయాలన్నీ వింటున్నటువంటి మనమంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనము హృదయంలో భద్రపరుచుకొని, సృష్టి మనుషులపై ఎందుకు తిరుగుబాటు చేస్తుందో మనకు అర్థమవుతుంది. దేవునికి దూరం అయిపోయినటువంటి వారి మీద, సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని యొక్క కోపము యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నాం. ఉరుముతోనూ మహాశబ్దంతోనూ భూకంపంతోనూ సుడిగాలి తుఫానుతోనూ అని స్పష్టంగా రాయబడింది ప్రేమైన వారు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనంలో. కాబట్టి మనమంతా కూడా వీటన్నిటిని తప్పించుకోవాలి అంటే మనము యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్తాడు. 23వ అధ్యాయం చూస్తే లోకాసువార్త ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన చేస్తే 21వ అధ్యాయం చూస్తే ఇక్కడ చెప్తున్న మాట చూడండి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినమున భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును.
కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనిషి కుమారుని నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి. అంటే యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు మనకు తెలియదు ప్రియులారా. ఆయన రాకడ ఆలస్యం కావచ్చు. ఆయన రాకడికి ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే మనం ప్రియులారా ఎలా ఉండాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి అని చెప్తారండి. అంటే సందర్భం ప్రియులారా మనం ఆలోచన చేస్తే సందర్భం అక్కడ వేరే సందర్భం కావచ్చు. ఈ లోకాసువార్తలో చెప్తున్న సందర్భము ఆయన ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ఏర్పరచబడినటువంటి వారు ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా చెప్తున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. నిజంగా ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో ప్రియులారా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే భక్తి. భక్తి అనేది ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే పరిస్థితులన్నీ కూడా లోకాన్ని చూసినప్పుడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు లోకాన్ని చూసినప్పుడు పరిస్థితులన్నీ కూడా బాగలేదు ప్రియులారా. ఏ టీవీ ఓపెన్ చేసినా కానివ్వండి, ఏ సెల్ ఫోన్ మనం ఏ వార్తలు చూసినా కూడా లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్న వార్తలన్నీ చూసినప్పుడు నిజంగా లోకం అంతా ఏమీ బాగలేదు. అన్ని శ్రమలే 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 వెంటాడుతున్నాయి. ఈ శ్రమల నుంచి వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటటువంటి బిడ్డలుగా ఉండాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి మనము సృష్టి మనుషులపై ఎందుకు తిరుగుబాటు చేస్తుందో మనం ఆలోచన మనకు అర్థమైపోయింది. సృష్టి మనుషులపై ఎందుకు తిరుగుబాటు చేస్తుందో అర్థమైపోతుంది. అందుకనే ఈ సృష్టిలో ఉన్నటువంటి మనము దేవుని పిల్లలుగా మనము ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి, దేవుని కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి, దేవుని కొరకు సహాయం చేసేవారిగా ఉండాలి, దేవుని కొరకు నిలబడినటువంటి బిడ్డల పట్ల సహాయ సహకారులుగా ఉండాలి. కాబట్టి దేవుని పట్ల దేవుని కొరకు మనము పరితపించేటటువంటి బిడ్డలుగా ఉండాలి, దేవుని గురించి ఆలోచించే బిడ్డలుగా ఉండాలి. యోనాలాగా బహుధైర్యంగా ఏం పర్వాలేదు, యోనా చూడండి, యోనా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం అలాంటి ఆలోచనలో ఉండకూడదు ప్రియులారా. యోనా కూడా ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంది. కానీ ప్రియులారా మనం ఆలోచన చేస్తే యోనా యొక్క ఆలోచన విధానం ఇలా మనం ఉండకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యోనా ఏమంటున్నాడంటే 4వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, యెహోవా నేను నా దేశం ముందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువల్లనే నీవు కటాక్షము జాలియు బహుశాంతము అత్యంత కృపాయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునికి పారిపోతుని. ఈ అతి తెలివి ప్రియులారా మనందరిలో కూడా ప్రయాణం చేస్తుంటది. ఏం కాదులే, చూసారా, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువల్లనే నీవు కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునికి పోతుని. ప్రేమైన వాళ్ళరా, అంటే
నీవు చేయవలసినటువంటి యోనా చేయవలసినటువంటి పని దేవుని మాట ప్రకారంగా నినివేకి ప్రయాణం అవ్వాలన్న ఆలోచన లేకుండా తరిశీషికెళ్లాలన్నటువంటి ఆలోచన పెట్టుకొని మనసులో ఏం పర్వాలేదులే, దేవుడే గొప్పవాడు, కృపగలవాడు, కీడు చేయక మా మేలు చేస్తాడు అనేటటువంటి ఏమండి, అవును ఆయన లక్షణాలు ఉన్నాయి ఆయనకి. కానీ నువ్వు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని చేయకుండా ప్రయాణం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా ఎప్పుడు కూడా మనం కూడా ఎల్లప్పుడు దేవుని మాట మనకి ఏదైతే వినపడుతుందో ఆ మాట మీద మనం లక్ష్యముంచి ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడల్లా కూడా మనము అక్కడక్కడ భూకంపాలు ఎందుకు వస్తున్నాయో, అక్కడక్కడ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయో, అక్కడక్కడ సునామీలు ఎందుకు వస్తున్నాయో, అక్కడక్కడ జరుగుతున్నటువంటి విపత్తులు ఎందుకు జరుగుతున్నాయో దేవుని పిల్లలుగా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, సహోదరులారా ఇవన్నీ కూడా యుగాంతం ముందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి అని పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి జ్ఞానోదయం కలగటం కోసం ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి మనము మనుషులపై ఎందుకు తిరుగుబాటు చేస్తుందో మనకు అర్థమైపోతుంది, ఎందుకు విపత్తు వచ్చిందో అర్థమైపోతుంది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండి అనేకులకు దేవుని విషయాలు మనం బోధించేవారిగా ఉండాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ఈ జరుగుతున్న విపత్తులను బట్టి అనేక మందికి మనం జ్ఞానోదయం చేసే వారిలో ఉండాలి. ఈ జ్ఞానం మన హృదయంలో మన వరకే కాదు. ఎందుకంటే కొందరినైనా కాపాడటం కోసం మన నోరు తెరవాలి. కొందరినైనా కాపాడటం కోసం మన నోరు తెరవాలి. కొందరికైనా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. కొందరికైనా మన దేవుని ప్రేమను చూపించాలి. కొందరికైనా క్రీస్తు సువార్తను ప్రకటించాలి. కొందరికైనా ఈ జ్ఞానం ప్రియులారా ఈ సృష్టిలో జరుగుతున్న విపత్తులను బట్టి ఎంతో మంది నష్టపోతున్నారు. ఎంతో మంది నిలువర స్థలం లేక, నీళ్లు లేక, ఆహారం లేక, ఎన్నో ఆకలి దప్పులతో ఏమండి చలుతో వణుకుతో ఈ రోజు తుఫాన్ వచ్చి నానా బీభత్సం చేస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఆ కేరళ వైనాడు ప్రాంతంలో అనేక మంది అర్ధరీతి కాడే అందరూ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి పోయినాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఈ విపత్తులు ఎందుకు జరుగుతున్నాయి అని ఆ జరుగుతున్నటువంటి వాటిని బట్టి దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకొని మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. అందుకని మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము తిమోతి పత్రికలో ఉంటుంది ప్రియులారా, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును. ఎందుకంటే ఈ జ్ఞానం అందులో లేదు. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం రోజు మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. అంటే మనం ఏంటంటే మన కుటుంబంలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నా సరే మన భక్తి జీవితాన్ని బట్టి ఎదుటి వాళ్ళు కూడా భక్తి జీవితంలోకి వస్తారు. మనం నడిస్తేనే కదా. ఎవరు మారతారులేండి అనుకుంటే కాదు. మారినటువంటి మనం ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి. మారినటువంటి మనం సువాసన చూపించే వారిగా ఉండాలి. మారినటువంటి మనలో ముందు ప్రియులారా ఎదుటి వాళ్ళకి దేవుని జ్ఞానాన్ని మనం పరిమళ సువాసనగా ఉండుటకు మనం పరిమళ సువాసనగా ఉండుటకునే క్రీస్తు మన కోసం బలైపోయాడు. ఆయన
కాబట్టి పిల్లరా, మనం గృహంలో ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకునేటటువంటి బిడ్డలమని అనేక మందికి తెలిసినప్పుడు నిజంగా పిల్లరా, అవసరమైతే ప్రేమైన వాళ్ళరా, వీలు లేకపోయినప్పటికీ జైల్లో ఉండి దేవుణ్ణి స్తుతించారు. ప్రేమైన వాళ్ళ, దేవుణ్ణి స్తుతించటానికి అక్కడ ఇక్కడనేం లేదు. ఎక్కడైతే నువ్వు స్తుతిస్తుంటావు, ఎక్కడైతే పాటలు పాడుతుంటావు, ఎక్కడైతే వాక్యం చదువుతుంటావు, ఎక్కడైతే నీ నోట నుంచి నా నోట నుంచి మాటలు వినబడుతుంటాయో ఎదుటి వాళ్ళ జీవితాల్లో వెలుగుస్తుంది. చెరసాలలో ఉండి పాటలు పాడుతున్నప్పుడు, చెరసాల పునాదులు కదిలినప్పుడు జైలు అధికారి ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఎక్కడ నువ్వు ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రకటించవలసినటువంటి ప్రకటన నీ ద్వారా ప్రకటించాలి, నా ద్వారా ప్రకటించాలి. మనం అందరం కలిసి క్రీస్తు సువార్తను ప్రకటించాలి. కాబట్టి దేవాది దేవుడు సృష్టి మనుషులపై ఎందుకు తిరుగుబాటు చేస్తుందో మనకు అర్థమైపోయింది. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఈ భూమి మీద భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి మనం ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా సిద్ధంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, మనల్ని బట్టి, మనం స్తుతించడం బట్టి అనేకుల జీవితాల్లో మార్పు ఏ విధంగా వస్తుందో చూద్దాం. కీర్తన గ్రంథం చూస్తే 122వ కీర్తన చూస్తే ప్రియులారా, 122వ కీర్తన చూస్తే అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. 122వ కీర్తనలో దావీదు ప్రియులారా ఒక మంచి సందర్భంలో దావీదు అంటున్న మాట చూస్తే, జనులు యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను చాలా సంతోషించాను అంటున్నాడండి. చూడండి, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. అంటే యెహోవా మందిరానికి జనులు నాతో యెహోవా మందిరానికి వెళుదామని, ఏమండి, అంటే దావీదు ఎంతగా స్తుతించబట్టి, ఎంతగా కనపరచబట్టి, ఎంతగా ఆయన మాదిరి చూపించబట్టి అనేకులు యెహోవా మందిరానికి వస్తామని చెప్పగలిగారండి. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, సృష్టి మనుషులపై తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి తిరుగుబాటు చేస్తున్నటువంటి సృష్టి ఎందుకు తిరుగుబాటు చేస్తుందో చెప్పవలసిన సంగతి మనం లోకంలో ఉన్నటువంటి మనుషులకు మనం చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుని జ్ఞానాన్ని ప్రకటించినప్పుడు, దేవుని భయభక్తులు కలిగి ఎలా ఉండాలో మనం అనేకులకు చెప్పినప్పుడు వారి యొక్క జీవితాల్లో కొందరైనా రక్షింపబడతారు. ఈ భూమి మీద ఎందుకు శ్రమలు, ఇవన్నీ ఎందుకు భూమి మీదకి వస్తున్నాయంటే, మనుషులు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు ఈ సృష్టి మనుషులపై తిరుగుబాటు చేస్తుంటుంది. కాబట్టి ఈ తిరుగుబాటు చేస్తున్నటువంటి సృష్టి తిరుగుబాటు చేయకుండా ఉండాలి అంటే మన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉండాలి. మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. కాబట్టి ఇది లోకంలో ఉన్న వాళ్ళకి, ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళకి సృష్టి తిరుగుబాటు మన మీద కూడా చేయకుండా ఉండాలి అంటే, ఒకవేళ ఈ లోకంలో ఒకవేళ సృష్టి తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కూడా మనము సేఫ్టీ జోన్లోకి రావాలి అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో మనం కూడా ఎల్లప్పుడూ తప్పించుకోవడానికి దేవుడు తప్పిస్తాడు. కాబట్టి దయించి ప్రేమైన వాళ్ళరా, సృష్టి మనుషులపై ఎందుకు తిరుగుబాటు చేస్తుందో మనం వాక్య ప్రకారంగా మనం కొన్ని ఆలోచనలు చేశాము. తిరుగుబాటు చేస్తున్న సృష్టిలో మనం ఉన్నాం కాబట్టి మనం దేవునిపై తిరుగుబాటు చేయకుండా మన హృదయం దేవునికి దగ్గరగా మలుచుకొని సృష్టిలో ఆయన ఇచ్చినటువంటి మంచి పదార్థాలను మనం భోజించి
దేవునికి మహిమకరంగా అనేకులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ